ఫస్ట్ పరిచయం నుంచి చెప్పాలనా ముందు మాట నుంచి? మేడం. హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్థా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి మాస్టర్స్కి నా స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓపీ మేడం, లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, మరి నాకు పునర్జన్మనిచ్చి నాతో పాటు నన్ను నడిపిస్తున్న నా తండ్రి రామ్తా మాస్టర్కి నా శతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. పుత్తూరులోని గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వంశీ మాస్టర్ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. స్వప్నేశ్వరి మేడం గారికి అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి, వన్నెస్ వెజిటేరియనిజం క్రియేటర్, ద యంగ్ లేడీ గురు స్వప్నేశ్వరి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, పెద్ద కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ఇష్టంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న ప్రేక్షక దేవులందరికీ, వింటున్న వారికి ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం ఈరోజు చదువుకోబోయే బుక్ రీడ్ చేస్తున్నది దేవరహస్యాలు. రచయిత్రి కోనేరు వరలక్ష్మి మేడం. ఆ మాస్టర్కి, మరి పత్రి మాస్టర్కి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. దేవరహస్యాలు. మేడం, నా వాయిస్ ఓకేనా? ఓకే మేడం. దేవరహస్యాలు అంటే పరలోకంలో ఉండే దేవతా రహస్యాలు అనుకునేరు. అది పొరపాటు. ఎందుకంటే మనమే దేవతలమని మర్చిపోయాం. మై డియర్ గాడ్స్ అని పత్రిజీ మనల్ని మేలుకొల్పారు. దేవతలు అనుకుంటున్నాం, కానీ మన దైవత్వం మనకి ఎక్కడ తెలిసింది? అందుకే మనలో ఉన్న రహస్యాలను బయటికి తీయించి రాయించిన గ్రంథం ఇది. అదే దేవరహస్యాలు. పత్రిజీకి ధన్యవాదాలు. ముందు మాట, పత్రిజీకి ప్రణామాలు. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ మేడం కోనేరు వరలక్ష్మి గారు అత్యద్భుతమైన ధ్యానానుభవాలు కలిగిన వారు. సూక్ష్మ శరీర యానాలతోనూ, దివ్యచక్షు అనుభవాలతోనూ అనేక ఆధ్యాత్మిక విషయాలను స్వయంగా గ్రహించిన వారు. భౌతిక సంఘటనల కార్యకారణ సంబంధాన్ని, అనేక ఇతర లోకాల జ్ఞానాన్ని పరిశోధించి అనేక విషయాలను వెల్లడించారు. సుదీర్ఘ ధ్యాన సాధనతో అపరిమిత శక్తిని, విశేష జ్ఞానాన్ని పొందిన ఆవిడ తన జ్ఞాన విశేషాలలో కొన్నింటిని ఈ దేవరహస్యాలు పుస్తకం ద్వారా మనకు అందించారు. ధ్యానుల ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని భావిస్తూ ఎం స్వర్ణలత, ఉయ్యూరు. పరిచయం. నా పేరు కోనేరు వరలక్ష్మి. నా తల్లి అన్నపూర్ణ, తండ్రి భాస్కర్ రావు గారు. మాది కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర బార్లపూడి అనే గ్రామంలో మా అమ్మమ్మ తాతగారి ఇంటి దగ్గర పెరిగాను. చిన్ననాటి నుంచి ఆటపాటలతో పెరిగాను. అతి గారాబం చేశారు, మనవరాల్ని కదా అని. నాకు చదువు అవ్వలేదు. గుడిలో పంతులు గారు చదువు చెప్పేవారు. పంతులు గారి వలన తెలుగు మాత్రం బాగా వచ్చింది. శబ్ద దోషం లేకుండా పదాలు బాగా నేర్పించారు. అది ఇప్పుడు ఉపయోగపడింది. చిన్నతనంలోనే మా చిన్న మామయ్యకిచ్చి వివాహం చేశారు. పెళ్ళైన తర్వాత విజయవాడ వచ్చాం. నాకు ఒక బాబు, పాప, 2 పిల్లలు.
సంసారంలో పడిపోయాను. నాకు 4 మనవళ్ళు, అందరూ శాకాహారులే. నాకు చిన్నతనం నుంచే దృశ్యాలు కనపడేవి. పూజలు, వ్రతాలు ఎక్కువగా చేసేదాన్ని. కానీ అక్కడ కూడా నిశ్శబ్దంగా ఉండాలని అనిపించేది. ఏ ఆలోచనలు లేకుండా, శబ్దాలు వినకుండా అలా శూన్యంగా ఉండాలనిపించేది. కానీ అప్పుడు నాకు ధ్యానం చెప్పేవారు లేరు. నేను 1950లో పుట్టాను. మా అమ్మమ్మకు అవధూతల అనుభవం ఉంది. చిన్నప్పుడే సూక్ష్మ శరీరయానం జరిగేది. జరగబోయేవి ముందే తెలియడం, మాస్టర్స్ వచ్చి మాట్లాడడం అన్నీ జరిగేవి. మొట్టమొదట సాయిబాబా కనిపించారు. గుడికి వెళ్లి ప్రదక్షిణం చేసి ఆయాసం వచ్చి పక్కన కూర్చున్నాను. కళ్ళు మూసుకోగానే గుడిలో విగ్రహం కనిపించలేదు. బాబా ఏరి అని వెతికాను. అప్పుడు ఒక మూల నుంచి బాబా కర్ర పట్టుకుని నడుస్తూ నా దగ్గరకు వచ్చి లాగి చెంప దెబ్బ కొట్టారు. మూర్ఖురాల, ఒళ్ళు బాగా చేసుకోవడానికి ఆధ్యాత్మికత అంటే ఇకనైనా ధ్యానం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు. ఒకసారి జీసస్ కనిపించి, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు అన్ని చేయగలవు. ఇంకా కొంత సంసారం బాధ్యత ఉంది. అది అవ్వగానే నీకు గురువు దొరుకుతారు అని అన్నారు. ఒకరోజు ఒక గరుడ పక్షి మీద కూర్చొని 4 చేతులతో నారాయణుడు కనిపించాడు. మా ఇంటి మీదుగా వెళుతూ పిరమిడ్ ని మా ఇంటి వైపు పైకి వేశారు. ఇదొక దృశ్యం. ఊరికే అలా కళ్ళు మూసుకోగానే ఈ దృశ్యాలు వచ్చేవి. నమ్మాలో లేదో నాకే అర్థం కాలేదు. 1998 మే 28న నేను విజయవాడ ముఖర్జీ గారి ద్వారా, రాఘవరావు గారి ద్వారా ఆ ధ్యానంలోకి వచ్చాను. మొకాలు నొప్పి, పైల్స్, ఆయాసము, నడుము నొప్పి ఇన్ని ఉన్నాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా మోకాలు నొప్పి తగ్గింది. దానితో ఇంకా సాధన పెంచాను. 24 గంటల్లో 22 గంటలు 40 రోజులు ధ్యాన సాధన చేశాను. తర్వాత ఇంటిలో పని, మనవడిని పెంచడము, ధ్యానము ఇవి నా జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు. ధ్యానం మొదలుపెట్టిన తర్వాత 7 రోజులకు పత్రి సార్ని గుంటూరులో కలిశాను. సార్ని చూస్తూనే ఎంతో సేద తీరిందో నా హృదయం. ఎవరికి వారు పొందవలసిన అనుభవం ఇది. పత్రిజీని నేను ఒక్కసారిగా నమ్మలేదు. ఆయన అందరిలాగానే ఒక గురువు అనుకున్నాను. అంచెలంచెలుగా ఆయన ఎవరో తెలుసుకుంటూ వచ్చాను. అసలు నేను అంటే ఏమిటి, ఈ భూమి ఏమిటి, మన శరీరం ఏమిటి, ఈ దుఃఖము, సమస్యలు ఏమిటి, ఈ మనసు ఇన్ని రకాలేమిటి అని పరిశోధన చేశాను. అన్ని అనుభవం ద్వారా తెలుసుకున్నాను. అనంతమైన మహాజ్ఞానాన్ని నా గురువు పత్రిజీ ద్వారా మాత్రమే నేర్చుకున్నాను. అసలు నేనేమిటి, అంతటి మహాగురువు దొరకటం ఏమిటి, ఇది ఎలా సాధ్యమైంది? రామాయణంలో వాల్మీకి లాంటి దానిని ఈ పత్రిజీ దర్శనం ఎలా దొరికింది? ఇంతటి మహాజ్ఞానాన్ని నాకెలా ఇచ్చారు? ప్రాపంచిక జ్ఞానం సున్నా, చదువు సున్నా, నాలో సరికాని భావాలు ఎన్ని ఉన్నాయో అనేది ఈ ధ్యానంలోనే తెలిసింది. వాటన్నింటినీ సరిదిద్దుకున్నాను. ముఖ్యంగా ప్రతి మనిషికి కావలసినది ప్రాపంచిక జ్ఞానం. చదువు తప్పనిసరిగా కావాలి. అలాగే ఆధ్యాత్మికత కూడా ముఖ్యమే. లేకపోతే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పత్రిజీ నన్ను కోట్ల జన్మలు ఎత్తి పుట్టి చచ్చి ఎంతో ఏడిస్తే ఇప్పుడు దొరికాను నీకు. ఇప్పుడు నా దగ్గరికి రాగలిగావు అన్నారు. అందరూ చేయవలసింది ధ్యానం, పొందవలసింది జ్ఞానం. నా ఆత్మ ప్రయాణంలో భౌతికంగా ఎంతో మంది మాస్టర్స్ నా చుట్టూ ఉండి ఎంతో సహాయం చేశారు. వారందరికీ కృతజ్ఞతలు, నా ప్రణామాలు. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అరచేతిలో పెట్టుకుని చూసుకున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా వందనాలు. 2001లో నన్ను పుస్తకం రాయమన్నారు. రాశాను. ఏమిటది? ఇదా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఇవి అందరూ రాస్తారు అని దానిని పక్కన పడేశారు. తర్వాత లాక్డౌన్ లో భూమాత సందేశంతో మొదలయ్యాయి నా జూమ్ క్లాసులు. నాకు మొదటి అవకాశం ఇచ్చింది పిరమిడ్ కాల్ సర్వీసెస్ వాళ్ళు. ఆ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. 40 క్లాసులు అయ్యాయి. ఇప్పుడు అవి ఈ గ్రంథం రూపంలో వస్తున్నాయి. ఈ గ్రంథానికి నాకు సహకరించిన నీతా మేడం, వారి సభ్యులకి, రజిత, రాఘవి మేడంకి, ఢిల్లీ కృష్ణ పల్లవి దంపతులకు ధన్యవాదాలు. ముఖ్యంగా సుశీల మేడంకి కృతజ్ఞతలు. ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సహాయం చేసిన అందరికీ హృదయపూర్వక వందనాలు. సత్కర్మ. నా పేరు కె వరలక్ష్మి. విజయవాడ వాస్తవ్యురాలను. నా కుటుంబం అంతా ధ్యాన కుటుంబమే. ధ్యానానికి ముందు నా మనస్సు దుఃఖంతో, ఆవేశంతో అతలాకుతలమయ్యేది. అలాంటి నేను ఈ ధ్యానంతో ఎంతో హాయిగా జీవిస్తున్నాను.
ప్రపంచాది నేతలు సాధించలేనిది ఒక మహర్షి సాధించగలిగాడు. దివ్యలోకాల నుండి ఆ సందేశాన్ని అందుకున్నాను. అసలు సత్కర్మ అంటే ఏమిటి? ఈ భూమి మీద 3 రకాలైన శక్తులు ఉన్నాయి. వాటి పేరే త్రిశక్తులు. ఈ 3 శక్తులు ఏకమైతేనే బ్రహ్మాండం దిగి వస్తుంది. ఆ శక్తులే త్రిశక్తులు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ భూమిని 3 పరిధులు భూమి అంటారు. సూర్యుని కాంతి, శబ్దము, మనస్సు. ఈ 3 భూమి మీద ఉన్నాయి. సూర్యకాంతి కిరణాలు, శబ్దము 2 కలిస్తేనే మనస్సు అనేది ఏర్పడుతుంది. ఈ మనస్సుకు 2 రకాలైన శక్తులు ఉన్నాయి. తనను తాను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, అలాగే ఇతరులను ఎంచడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి మనస్సుని ఎలా అదుపు చేయాలి? ఈ మనస్సుకు శబ్దం తెలుసు, కానీ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోలేదు. ఏ రెండింటి వల్ల మనసు ఏర్పడుతుందో ఆ రెండింటిని వేరు చేయాలి. ఆ ప్రక్రియ ధ్యానం. ఆనాపానాసతి, శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూయగానే కాంతి గ్రహించడం ఆగిపోతుంది. మాట్లాడకుండా కూర్చున్నప్పుడు శబ్దం ఆగిపోతుంది. ఏ రూపం తలుచుకోకుండా కాళ్ళు 2 కట్టివేసి వేళ్లలో వేళ్లు పెట్టి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలా కూర్చోగానే మనలో బుద్ధి అనే శక్తి తరంగం ఒకటి ఉంది. దానికి మనిషి మరణించేదాకా ఏదో ఒక పని ఉండాలి. ధ్యానంలో కూర్చున్నాక బుద్ధికి ఏ పని కనిపించక శ్వాసను పట్టుకొని లోపలికి ప్రయాణించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఈ బుద్ధి దగ్గరికి వద్దాం. ఈ బుద్ధి దాని ఇష్టం వచ్చినట్టు అది నడుస్తుంది. అసలు కిటుకంతా ఇందులో ఉంది. బుద్ధి లేని పనులు, బుద్ధి గల పనులు అని అందరికీ తెలుసు. కానీ బుద్ధిని ఎలా వాడుకోవాలో ఎవరికి తెలియదు. శ్వాసతో మాత్రమే బుద్ధి లోపలికి ప్రయాణం చేసి ఆత్మ జ్ఞానంతో వారి కర్మలను దగ్ధం చేసుకొని ఎన్నో జన్మల జ్ఞానాన్ని ఒక్క జన్మలోనే పొందవచ్చని, ఈ బుద్ధిని సరిగ్గా వాడక ఎన్ని జీవితాలు, ఎన్నో జన్మలు అజ్ఞానంతో అల్లాడిపోతున్నాయో తెలిసి ఎంతో కరుణతో, ప్రేమతో భూమి మీదకి వచ్చి సంసారంలో నిర్వాణం అని తెలియజెప్పిన వారే బ్రహ్మర్షి పత్రిజీ. ధ్యానంలో ఉన్నప్పుడు నాడీ మండల శుద్ధి, 3వ కన్ను తెరుచుకోవడం, సూక్ష్మ శరీర యానం వగైరా నిన్ను నీవు తెలుసుకోవడం జరుగుతాయి. మరి కళ్ళు తెరిచిన తర్వాత బహిర్ముఖ ప్రయాణం అంటే మళ్ళీ మనం ప్రాపంచికమైన అన్ని పనులు చేయాలి. మరి అంతర్ముఖ ప్రయాణం, బహిర్ముఖ ప్రయాణం ఈ 2 ఎప్పటి నుంచో ఉన్నాయి. త్యాగరాజుల వారు శాంతియు లేక సౌఖ్యము లేదన్నారు. ఎలా వస్తుంది శాంతి మనసుకి? ఈ భూమి మీద మనుషులకు ఎన్ని సమస్యలు. అంతర్ముఖ జ్ఞానంతో భౌతిక జీవితం జీవించాలంటే మనస్సు ప్రశాంతంగా లేకపోతే ఎలా జీవిస్తాం? ఈ భూమి మీద రకరకాలైన గుణాలతో ఉన్న మానవుల మధ్య, ఈ సంఘంలో, మన సంసారాలలో ఇది సాధ్యమేనా? అంతర్ముఖానికి బహిర్ముఖానికి మధ్య మనస్సు అనే మధ్య రంగం ఒకటి ఉంది. ఈ మనస్సు శాంతిగా ఉండాలంటే అంతరంగ జ్ఞానం 50%, భౌతికమైన జ్ఞానం 50% ఉంటే మనస్సు దానికి అదే శాంతపడుతుంది. దీనినే మధ్య మార్గం అన్నారు పత్రిజీ. మనస్సుకి ఏ బాధ అనిపించినా తొందరగా ఆ బాధలో నుంచి బయటకు వచ్చేసి మన నిత్య జీవితాన్ని ఆనందంగా సాగిస్తాం. ఈ మనస్సుని గురించి ఎక్కడా సరి అయిన విధంగా చెప్పబడలేదు. ఈ మనస్సు అనే మధ్యరంగాన్ని వివరించింది మనందరి మహాగురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మాత్రమే. ఈ సూత్రాన్ని మనకు అందించి కోట్లాది మందికి జ్ఞానం ద్వారా మనశ్శాంతిని, ఆ ప్రశాంతతలో నుంచి ఉద్భవించిన జ్ఞానంతో ముక్తి మోక్ష మార్గంను దారి చూపారు. ఆ మహానుభావునికి ఏమి చేసి మనం రుణం తీర్చుకోగలం? బుద్ధానుసారం జన్మ, జ్ఞానానుసారం కర్మ, కర్మానుసారం జీవితం. ఈ కర్మ నుంచి మనల్ని తప్పించుకోవడం కోసం శాస్త్ర పద్ధతిలో పత్రిజీ బుద్ధి మీద దెబ్బ కొట్టారు. బుద్ధి సరిగ్గా అయితే మనం చేసే ప్రతి పని సత్కర్మ అయి తీరుతుంది. బుద్ధి సరి అయితేనే వాక్కు సరి అవుతుంది. ఇతరులను ఎంచడం మానివేస్తాం. జడ్జ్ ఎ నాట్ అన్న దానిలో ఉంటాం. సత్యం ఏమిటో అర్థమవుతుంది. అప్పుడు సూర్యకాంతి, ఈ వాక్కు, శబ్దం కలిసి చక్కటి మనసు ఏర్పడుతుంది. ఈ 3ంటిని త్రిశక్తులను కలుపుకొని ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్ పత్రి గారి ఆధ్వర్యంలో ప్రపంచం మీదకి ధ్యాన ప్రచారానికి వెళితే ధ్యాన ప్రపంచం అవ్వక ఏమవుతుంది? బ్రహ్మాండం బద్దలవ్వడం అంటే ఇదే. త్రిశక్తి పీఠం అసలైన అర్థం ఇదే. నేను ఈ 27 సంవత్సరాల ధ్యాన జీవితంలో ఆత్మే సత్యం, నశించినటువంటిది అని తెలిసిన
ప్రాపంచికంగా ఆ మనస్సు అనే మాయా మృగానికి లోబడిన వారికి నా ఈ అనుభవం కొంచెమైనా ఆలోచింపజేస్తే ధన్యురాలిని. వరలక్ష్మి. ధ్యాన అనుభవాలు. ధ్యాన అనుభవాలు ఎన్నెన్నో, కానీ ధ్యానానికి ముందు ఉన్న నా చిన్ననాటి అనుభవాలు నా ధ్యాన అనుభవాలు ఎన్నెన్నో, కానీ ధ్యానానికి ముందు ఉన్న నా చిన్ననాటి అనుభవాలు కొన్ని. మాది విజయవాడ. చిన్ననాటి నుంచే జరగబోయే విషయాలు కొన్ని ముందే తెలిసేవి. ఎవరన్నా మరణిస్తారంటే ముందే తెలిసేది. కొన్ని దృశ్యాలు కనిపిస్తూ వచ్చేవి. అవి నేను పెద్దవాళ్ళకి చెప్పినప్పుడు పీడ మాటలు మాట్లాడకూడదని నోరు నొక్కేసేవారు. ఇప్పుడు ఇలా ఆధ్యాత్మికమైన ప్రశ్నలకి సమాధానాలు చెప్పేవారు అప్పుడు లేరు. ఇలా ఎంతో మందిలో ఉండేటటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అణగదొక్కబడిందో కదా. ఇప్పుడు ఎన్ని వీడియోలు, ఎంతమంది ఫోన్ నంబర్లు, ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి చాలా మంది పిఎంసి ద్వారా, పిసిఎస్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. యూట్యూబ్ల ద్వారా, జూమ్ల ద్వారా, పుస్తకాల ద్వారా, పత్రిజీ సూక్తులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. నేను పల్లెటూరులో పెరిగాను. మేనమామను పెళ్లి చేసుకొని పల్లెటూరులోనే జీవించాను. సాధారణమైన గృహిణిని, పెద్ద కుటుంబం, అందులో పల్లెటూరు. పొద్దుటి నుంచి రాత్రి దాకా పనే. విశ్రాంతి దొరికితే చాలని ఉండేది. అంతకు మించి వేరే ధ్యాస లేదు. పిల్లల పని, ఇంట్లో వారి బాధ్యతలు, పెళ్లిళ్ళు, పేరంటాలు, అదే జీవితం అనుకున్నాను. కానీ అంతర్గతంగా ఒకవైపు ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలని ఉండేది నాకు. ఎలా వస్తుంది నిశ్శబ్దం? కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని. నా నుదుటిలో నా సముద్రపు అలలు లాగా కనిపించేవి. ఈ అలలేమిటి ఇలా కనపడుతున్నాయి అనుకున్నాను. సంవత్సరం పొడుగునా పూజలు, వ్రతాలు, నోములు సరిపోయేవి. కానీ ఎన్ని పూజలు చేసినా నాకే జ్ఞానం రాలేదు. నేను చూసిన దృశ్యాలను అర్థం చెప్పేవాళ్ళు లేరు. మా అమ్మమ్మకి అవధూతలతో పరిచయాలు ఉండేవి. ఆవిడ చాలా చెబుతూ ఉండేది వాటి అర్థాలన్నీ. అప్పుడు అసలు అర్థం కాకపోయినా ఇప్పుడు బాగా అర్థమైనవి. అవధూత పిచ్చమ్మ గారి ఆశ్రమానికి వెళ్ళాను. నాకు తెలియకుండానే కళ్ళు మూసుకొని కూర్చున్నాను. తిరిగి దృశ్యాలు కనబడటం మొదలు పెట్టాయి. ఉమ్మెత్త పువ్వులా ఉన్న వాటి నుంచి ఒక పువ్వులో నుంచి ఇంకొక పువ్వులోకి వెళ్ళిపోతూ 6 పువ్వులు దాటి 7వ పువ్వు దగ్గరికి వచ్చినప్పుడు ఆగిపోయాను. కనిపించినటువంటి ఒక గుహలో ఆగిపోయాను. అక్కడ నారాయణుడి విగ్రహం ఒకటి ఉంది. దాన్ని చూస్తూ ఉండగానే మైకంలా వచ్చేసింది. ఇంటికి వచ్చేసాను. అక్కడి నుండి పూజ లేదు, భజన లేదు. అప్పుడు సంవత్సరం వయసున్న మనవడిని పెంచుతున్నాను. ఆ పెంచడంలో పడిపోయి ఆ విషయాలన్నీ మర్చిపోయాను. తర్వాత 2 సంవత్సరాలకి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వచ్చాయి. ఇస్నోఫిలియా ఫైల్స్ ఉన్నాయి. కండరాలు బాగా సాగిపోయాయి. ఆపరేషన్ చేయాలన్నారు. ఎస్ఎస్ఐ చేశాను. కొద్దిగా తగ్గినట్లు అనిపించింది. సాత్వికమైన ఆహారం 40 రోజులు తింటూ, పచ్చి కూరగాయలు తింటూ ఎస్ఎస్ఐలో ఉన్నప్పుడు అంతా బానే ఉంది. ఆ తర్వాత ఇంట్లో మామూలు ఆహారంతో పాటు మాంసం కూడా తిన్నాను. నాకు ఆహారంపై అదుపు రాలేదు. నేను విపరీతమైన మాంసాహారం తినేదాన్ని. జీవహింస మహాపాపం అని ఎవరూ చెప్పలేదు, పెద్దవాళ్ళు చెప్పలేదు. మాంసం తినడం పాపం కాదు, అది బలమైన ఆహారమే అనుకున్నాం. బంధువులు వస్తే వండి పెట్టడం మర్యాద అనుకున్నామే, కానీ అది మహాపాపం అని తెలియజెప్పిన వారు లేరు. ఆ సమయంలో నాకు మోకాళ్ళ నొప్పి బాగా ఎక్కువైంది. హోమియోపతి మందుల కోసం విజయవాడ ముఖర్జీ గారి దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఆయన ధ్యానం చేసుకోమని చెప్పారు. పాంప్లెట్ ఇచ్చారు. అందులో ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి అని ఉంది. కేవలం ధ్యానం సర్వరోగ నివారిణి అయితే ఈ డాక్టర్లు ఎందుకు అని విమర్శించాను. 1998 మే 24న మిట్ట మధ్యాహ్నం నిద్రపోతున్నాను. ఎవరో వీపు మీద గట్టిగా కొట్టిల్లే అని పిలిచారు. నేను ఎప్పుడు సాయిబాబా గారిని బ్రతికి ఉన్న గురువు కావాలని కోరుకునేదాన్ని. నన్ను సరైన దారిలో నడిపించే గురువు కావాలి. అంతకు మునుపు మిలారేపా పుస్తకం చదివాను. మిలారేపా గురువు గారు మిలారేపా అని ఎన్ని రకాల పరీక్షలు పెట్టారో చదివిన నాకు గురువు అంటే అలా ఉండాలి అనిపించింది. నాకు అలాంటి గురువు కావాలని కోరుకున్నాను. నిద్రపోతున్న నన్ను ఎవరో కొట్టి లేపారని భయం వేసింది. అప్పుడు గుర్తుకొచ్చింది, సాయంకాలం రాఘవరావు గారి ఇంట్లో ధ్యానం క్లాస్ జరుగుతుంది, వెళ్ళమని ముఖర్జీ గారు చెప్పిన మాట. ఆ సాయంత్రం వెళ్ళాను. ఆ రోజు ఆదివారం. మాంసాహారం తిని వెళ్ళాను. ధ్యానంలో కూర్చోబెట్టారు. అనుభవాలు ఏమిటి అని అడిగారు. మొట్టమొదటిసారిగా ధ్యానం ఎలా చేయాలో అలా చేశాను.
శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. తర్వాత ధ్యానంలో ఏం జరిగిందో అడగగా వాంతి వచ్చినట్లు అయ్యింది అని చెబితే, మాంసం తిని ధ్యానంలో కూర్చుంటే వాంతి రాక ఏమొస్తుంది అన్నారు. ఈ అలలు ఎందుకు కనపడుతున్నాయి అని అడిగాను. సమాధానం చెప్పలేదు. తర్వాత తెలిసింది నాకు అలలు అన్నది ఆలోచనలు. సముద్రం మధ్యలో నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో నుంచి వచ్చిన ఘోషే ఆ అలలు. సముద్ర పొడ్డున ఎంత హోరు వినపడుతుంది అంటే మన మనస్సు అంత ఘోష పెడుతుందన్నమాట. ఆ అలలే ఆలోచనలు. అవి తగ్గాలి అంటే ధ్యానం చేయాలి అని అర్థమైంది. ఇది నా మొదటి రోజు అనుభవం. రెండవ రోజు ధ్యానంలో హిమాలయాలలో మెరిసిపోతూ ఒక వ్యక్తి కూర్చుని కనిపించాడు. పొడవైన గడ్డంతో ఉన్నారు. ఆయన ఒళ్ళోకి అడవిలోని జంతువులన్నీ వస్తున్నాయి. వాటిని ప్రేమగా నిమురుతున్నారు. ఎవరు మీరు అని అడిగాను. ఆయన మాట్లాడలేదు. అప్పటికింకో మాస్టర్ చెప్పింది వినే శక్తి నాకు రాలేదు. ఆ విజన్ అయిపోయింది. మూడవ రోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు నా కాళ్ళను పట్టుకొని ఎవరో లాగినట్లు అనిపించింది. గట్టిగా అరిచాను. మళ్ళీ అలాగే చేశారు. నేను కళ్ళు తెరిచి మంచం మీద నుంచి కిందకు దిగాను. 4 అడుగులు నడిచేసరికి మోకాలు నొప్పులు తెలియలేదు. అప్పుడు ఆశ్చర్యం వేసింది. నేనేమి చెయ్యలేదు. యోగాసనాలు వేయలేదు, ప్రాణాయామాలు చేయలేదు, మందులు వేసుకోలేదు. ఎలా ఈ మోకాలు నొప్పి తగ్గింది? ముక్కులో గాలికి మోకాలు నొప్పికి సంబంధం ఏంటి అనుకొని మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను. టిబెటన్ మాస్టర్ రాంపా గారు కనిపించి బాగా సాధన చేయి, తర్వాత తెలుస్తుంది అని చెప్పారు. విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి కనిపించారు. అలా 6 రోజుల ధ్యానం చేశాను. 7వ రోజు మా బంధువులలో ఒక ఆవిడ చనిపోయింది. నన్ను వెళ్లి చూసి రమ్మని మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను బయలుదేరి వెళ్ళబోతుండగా రాఘవరావు గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. గురువు గారు గుంటూరు వచ్చారు, వెళదామన్నారు. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని ఆలోచించుకున్నాను. పత్రిజీ ఎవరో నాకు తెలియదు. ఏ ఉపదేశం లేదు. నాకు ఇంటిలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టినంత మాత్రానే ఈ మోకాలి నొప్పి తగ్గింది. అంత గొప్ప గురువుని చూడడమే ముఖ్యం. ప్రాణం పోయిన ఆ శరీరాన్ని చూడడం అంత ముఖ్యం కాదని నిశ్చయించుకొని గుంటూరు వెళ్ళాను. గుంటూరులో ఆయనను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎవరినైతే నేను ధ్యానంలో చూశానో ఆయన ఇక్కడ ప్రత్యక్షంగా కనపడుతున్నారు. నాకు ధ్యానంలో కలిగిన అనుభవాలన్నీ ఆయనకు చెప్పాను. అక్కడ నుంచి నేను తీవ్రమైన ధ్యాన సాధన చేశాను. 40 రోజులు 24 గంటలలో 22 గంటలు ధ్యానం చేశాను. అక్కడి నుంచి నేను పగలు ఇంటి పని, రాత్రిళ్ళు ధ్యానం చేసుకునేదాన్ని. దీనిలో ఎంత మహత్తరమైన శక్తి ఉందని అర్థం చేసుకున్న నాకు అందరికీ ధ్యానం చెప్పాలని తపన మొదలైంది. నేను ధ్యానం చేసుకుంటూనే వీలైనంత మందికి ధ్యానం చెప్పడం మొదలు పెట్టాను. తిరుపతి, శ్రీశైలం ట్రెక్కింగ్లకు వెళ్ళాను. ఈ ధ్యానంతో నేను పొందిన అనుభవాలు రాయాలంటే ఒక గ్రంథమే అవుతుంది. అలా నా ధ్యాన ప్రయాణం సాగింది. ఇలాంటి అద్భుతాలు ఎన్నో అనుభవించాను. శ్రీశైలం ట్రెక్కింగ్ లో అక్కడ భ్రమరాంబ మరి శివుడు కనిపించారు. శివుడు అపారమైన ధ్యానం చేశాడు. ఈ రోజుకి సాధన చేస్తూనే ఉన్నారు. ఇంత యజ్ఞం జరుగుతుంటే ఆయన గణాలు ఉన్నాయి, రాక్షస గణాలు ఉన్నాయి, ఎన్నో గణాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఎందుకు ధ్యానం చేయటం లేదు అని ప్రశ్న వేశాను. వాళ్ళందరూ ఇంకా మణిపూరక చక్రం దగ్గరే ఉన్నారు. ధ్యానం చెప్పమని ఎవరు అడగటం లేదు. నేను చెప్పాను. పార్వతి చెప్పింది ధ్యానం చేసుకోమని. నా కుటుంబం దాకా చేరుకుంటున్నాం, కానీ ఎవరు ధ్యానం చెయ్యరు. తపస్సు చేస్తున్నారు. ఇక్కడ తపస్సు అంటే శరీరాన్ని తప్పింపజేయడం. తపస్సు చేసి ఒక వరం కోరుకుంటున్నారు, అంతేగాని ధ్యానం కావాలి, మోక్షం కావాలి అని ఎవరు అడగటం లేదు. అందుకని ఎవరికి ఏది కావాలో అది ఇచ్చి నా శక్తి నేను తెచ్చుకుంటున్నాను అని శివుడు చెప్తాడు. అలా శివుడి దగ్గర నేను ఒక 6 నెలలు ఉన్నాను. రాత్రిపూట ధ్యానంలో నా సూక్ష్మ శరీరం వెళ్ళిపోయి శివుడి దగ్గర కూర్చొని నేర్చుకునేది. ఆయన చెప్పిన మొట్టమొదటి పంచాక్షరి రహస్యం 2 ఓంకార స్వరూపం. ఓం అంటున్నాం, ఓంకార నాదం చెయ్యండి అంటున్నాం, కానీ అసలు దాని అర్థం ఏంటి? ఓం అంటే రూపం లేనటువంటిది, కారం అంటే సంస్కృతంలో పని, స్వరూపం అంటే దేహం. ఓంకార స్వరూపం. ఈ స్వరూపంలో పని జరుగుతుంది, అదే శ్వాస. శ్వాస మీద ధ్యాస. ఓహో, ఇంతా చేసి మళ్ళీ తిరిగి శ్వాస మీదే ధ్యాస. ఓంకార స్వరూపం అని అర్థమైంది. నాది, నేను, మా అన్న మమకారం వదిలేస్తే షి అంటే శిఖరాగ్రం చేరుకుంటావు, సహస్రారం.
ఓంకారం వా అంటే అంటే ఏంటి మేడం? ఓంకారాన్ని చెప్పండి. ఆ? ఓంకారం ఆ? ఓంకారమా? నేను పంచాక్షరి రహస్యం 2 ఓంకార స్వరూపం అని ఓంకార స్వరూపం ఓం అంటున్నాం, ఓంకార నాదం చెయ్యండి అంటున్నాం. కానీ దాని అసలు అర్థం ఏమిటి? ఓం అంటే రూపం లేనటువంటిది, కారం అంటే సంస్కృతంలో పని, ఓంకారం. స్వరూపం అంటే దేహం, ఓంకార స్వరూపం అంటే ఓం అంటే రూపం లేదు, ఓం అంటూ వెళ్తాం కదా మేడం, అది రూపం లేదు అంటే ఈ స్వరూపానికి రూపం లేకుండా చేసుకోవడం అని అర్థం అంటున్నారు. ఈ స్వరూపంలో పని జరుగుతుంది అంటే శ్వాస మీద ధ్యాస. ఓహో ఇంత చేసి మళ్ళీ తిరిగి శ్వాస మీద ధ్యాసే ఓంకార స్వరూపం అని అర్థమైంది. ఓం అంటే రూపం లేనటువంటిది, కారం అంటే పని, ఓంకారం. ఓకేనా మేడం? ఓకే మేడం, ఓకే మేడం. ఓంకార స్వరూపం అని అర్థమైంది అంటే శ్వాస మీద ధ్యాసే ఓంకార స్వరూపం అని అర్థమైంది. నమ శివాయ అంటే నా అనేది నేను నాది, మా అనేది మమకారాన్ని వదిలేస్తే, షి అంటే శిఖరాగ్రం చేరుకుంటావు, సహస్రారం చేరుకుంటావు. వా అంటే వాయువును పట్టుకున్నప్పుడు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. యా అంటే మరణం లేదని తెలుస్తుంది, అదే యమధర్మం. నమ శివాయ పంచాక్షరి ఓం నమ శివాయ. ఇక్కడ ఓం అంటే రూపం లేనిది కదా, నా అంటే నాది, నేను అనేది నా బిడ్డ, నాది నా భర్త, నాది ఇల్లు, నాది ఇదంతా, నాది ఇదంతా ఏంటంటే స్వాధిష్టాన సూత్రం. నాది మరి నాది అనుకోకపోతే ఈ ప్రపంచంలో ఉండలేం కదా, నా ఇల్లు అనుకోకపోతే ఎవరి ఇంట్లో ఉండనిస్తారు? మరి ఇవన్నీ నేను ప్రశ్నలు వేసుకునేదాన్ని. నా అంటే నాది నేను వదిలించుకోవాలి, మా అంటే మమకారం, ఈ నాది నేను అన్న మమకారాన్ని వదిలించుకోవాలి. ఇవి వదిలించుకుంటే శిఖరాగ్రం చేరుతావు. శిఖరాగ్రం అంటే సహస్రార స్థితికి చేరుతావు. దేహ భ్రాంతి ఉన్నంతసేపు ఇక్కడే ఉంటావు, మణిపూరక చక్రంలోనే ఉంటావు. ఆ తర్వాత అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, ఈ నాది నేను అన్న మమకారం ఆ ఒక్క విషయం కనుక వదిలేస్తే నువ్వు సహస్రార స్థితికి వస్తావని చెప్పారు. అయితే ఇది వదిలేయాలంటే కుటుంబం వదిలేయడం కాదు, ఈ ప్రేమకి, ఈ యొక్క జీవిత విధానానికి, ఈ బంధనానికి తేడా తెలియడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. ఒక్కసారి ఏది రాదు, నెమ్మదిగా అన్ని వస్తాయి. నమ శివాయ శిఖరాగ్రం చేరిన తర్వాత ఏం చేయాలి? ఇవన్నీ వదలాలి అంటే మార్గం ఏమిటి అంటే వాయువుని పట్టుకోవాలి. ఇప్పుడు వాయువునే కదా మనం పట్టుకున్నాం. శ్వాస మీద ధ్యాస పెడితే నమ శివాయ అంటే అప్పుడు నీకు యమధర్మం అర్థమవుతుంది, మరణం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది, మరణం లేదని నీకు తెలుస్తుంది. ఇదే పంచాక్షరి రహస్యం అని చెప్పారు. మనకి ఎన్ని విషయాలు తెలియవో ధ్యానం చేసిన తర్వాత అర్థమైంది. అన్నీ తెలుసు అనుకున్నాను, అసలు ఏమీ తెలియదని ధ్యానం చేసిన తర్వాత అర్థమైంది. ఆ తర్వాత రోజు ధ్యానంలో ఒక శవం కాలుతూ కనిపించింది. శివుడు శవంలో నుంచి ఒక ముక్క తీసుకొని నా నోటిలో పెట్టారు. ఒక్కసారి వాంతి వచ్చేసింది. ఈశ్వర, ఇంత అద్భుతంగా పాఠాలు చెప్తూ మీరేంటి శవమాంసం తీసుకొచ్చి నా నోట్లో పెట్టారు అన్నాను. హిమాలయాలంతా ప్రతిధ్వనించాలి, అంత గట్టిగా చెప్పు అన్నారు. గట్టిగా అరిచాను. ఆయన నవ్వి, ఇన్నోళ్ళు ఏం తిన్నారు? ప్రాణాన్ని తిన్నారా? ప్రాణం తీసి కోడి శవాన్ని, మేక శవాన్ని తిన్నారు. ఇది శవమే కదా, తినండి అన్నారు. నిశ్చేతురాలని అయిపోయాను. రామచంద్ర, తెలియలేదు సుమా, ఒక మనిషి చనిపోయిన తర్వాత శవం అవుతాడు అని అనుకుంటున్నాను, కానీ ఒక జీవి ప్రాణం తీసిన తర్వాత ఆ జంతువు శవం అవుతుంది. ఆ శవాన్ని తింటున్నాను అన్న కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అడవి మృగానికి మళ్ళీ తిన్నాను. కనీసం ఆ విషయం కూడా తెలియదు. శవాన్ని తిన్నది నిజమేగా. ఎన్ని శవాలు తిన్నాను రామచంద్ర. ఎంతో సంపాదించి, ఎంతో కష్టపడి, పగలు రాత్రనక వ్యాపారం చేసి, పొట్ట కట్టుకొని, ఇటుక పేర్చుకొని, ఇల్లు కట్టుకొని,
ఎంతో చక్కగా కుటుంబం అంతా భోగం అనుభవిస్తూ హాయిగా ఉన్నారు. ఆ ఇంటి పెద్ద ప్రాణం పోగానే శవాన్ని తీసి బయట పెట్టండి. ఆ వెంకట్రావు గారు పోయారు. ఆ వెంకట్రావుని తీసుకొచ్చి బయట పెట్టండి అనలేదు. చనిపోయి ప్రాణం పోగానే శవం అయిపోయింది. ఆ శవాన్ని తీసి బయట పెట్టండి అంటారు. ఎందుకని? తను కట్టుకున్న ఇంట్లోనే తను చనిపోతే ఒక నిమిషం కూడా ఆ శరీరాన్ని ఉంచట్లేదు. అంటే అంత నీచమైపోయింది అది శవం. అలాంటి శవాల్ని, జంతువులని కడుపులో వేసుకున్నాం. ఇన్నాళ్ళు ఇక్కడ పొట్టలో స్థానం ఇచ్చాం శవానికి స్థానం ఎక్కడ ఇవ్వాలి? భూమి లోపల ఇవ్వాలి. జంతువైనా శవమే, మనిషి అయినా శవమే, ఏదైనా శవమే అని ఆ రోజున అర్థమైంది నాకు. ఇలా ప్రతి ఒక్కటి ఎన్నో రకాలుగా ఆయన దగ్గర 6 నెలల చాలా పాఠాలు నేర్చుకున్నాను. మరి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వద్దకు వెళ్ళాను. అక్కడ కొంత విద్య నేర్చుకున్నాను. అడ్డబొట్టు వదిలేసి నిలువుబొట్టు లోనికి రా అన్నారు ఆయన. అడ్డబొట్టు అంటే నువ్వు ఇక్కడిక్కడే తిరుగుతావు, ఉపరితల లోకానికి నువ్వు తిరుగుతూ ఉంటావు. పైకి వెళ్ళాలంటే ఈ సహస్రార స్థితి అంటే 6వ స్థితి అనేది మనకు తెలుస్తుంది. 6వ స్థితి అంటే ఆజ్ఞాచక్రం. నిలువుబొట్టు అంటే నామాలు పెట్టుకోవడం కాదు. 10వ తరగతి, డిగ్రీ, పీజీ అని డిగ్రీలని ఎలా ఉంటాయో మన భూమి పక్కన ఉండే లోకాల యొక్క జ్ఞానం తెలుసుకోవడం. పక్క ఊర్లు, పక్క దేశాలు అని ఎలా ఉంటాయో ఉపరితలాల లోకాల జ్ఞానం తెలుసుకోవడం అడ్డబొట్టు, నిలువుబొట్టు యొక్క సంకేతాలు. పైలోకాలు, ఊర్ధ్వలోకాలు. 3వ కన్ను తెరుచుకున్న వారు మాత్రమే నామాలు పెట్టుకోవాలని చెప్పేవారు. లేక భక్తులందరూ నామాలు పెట్టుకుంటున్నారని అన్నారు. నిజానికి అది ఊర్ధ్వలోకాల యొక్క జ్ఞానం తెలుసుకోవడం అని వెంకటేశ్వర స్వామి ఆయన చెప్పాల్సిన పాఠాలు వారు చెప్పారు. మళ్ళీ తిరిగి నా సూక్ష్మ శరీరం నా శరీరంలోకి వచ్చింది. ఎందుకంటే ఆ పాఠాలు నేర్చుకునేదాకా ఈ శరీరాన్ని అలా ధ్యానంలో కూర్చోబెట్టాలి. రాత్రులంతా అలాగే ఉండిపోయేదాన్ని. మళ్ళీ తెల్లారితే సంసారం చూసుకోవాలి కదా. నా ఆరోగ్య సంగతి. డాక్టర్ గారికి నా మోకాలు నొప్పి తగ్గిందని చెప్పారు. డాక్టర్ రమేష్ గారు, మీరు ఏదన్నా మానండి, హార్ట్ కు సంబంధించిన టాబ్లెట్ మాత్రం ఆపొద్దు, డేంజర్ అవుతుంది అన్నారు. మరొక పొద్దున్నే ఆ టాబ్లెట్ చేతిలో పెట్టుకున్నట్లో వేసుకోబోయారు. నో డాక్టర్, నో మెడిసిన్ అన్నారు. కానీ ఎంత మట్టుకు సాధ్యమవుతుంది? ఏదో ఒకటి రాక తప్పదు. మనం మందులను వాడక తప్పదు. కానీ ఆ మందులన్నీ చేతిలో పెట్టుకొని నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను. ఇది నేను వేసుకోను. ఎవరు నన్ను బలవంతం చేయలేదు కదా. మందులు వాడితే తగ్గిందా? ధ్యానం చేస్తే తగ్గిందా? ధ్యానం చేస్తూ నేను మందులు వాడితే దేని వల్ల తగ్గిందో నాకు ఎలా తెలుస్తుంది? ఒకటి తీవ్రమైన ధ్యాన సాధన లేకుండా, కనీసం మందులు లేకపోతే అప్పుడు డేంజర్ అవుతుంది. కానీ నేను చాలా తీవ్రమైన ధ్యాన సాధన చేశాను. ఆ శక్తి తరంగాలు నాలోకి ఎలా వెళ్తున్నాయో కూడా నాకు అనుభవమైంది. ఈ శక్తి తరంగాలు ఏ రకంగా నా మొకాలి నొప్పిని నయం చేశాయి. మొకాలి నొప్పికి ముక్కులో గాలికి సంబంధం ఏమిటి? ముందు మొకాలి నొప్పి తగ్గింది. నెమ్మదిగా మిగతావన్నీ తగ్గుతున్నాయి. నా మీద నేనే ప్రయోగం చేసుకున్నాను. ఇంకొకరి మీద ప్రయోగం చేయలేం కదా. 25 సంవత్సరాలలో నా ధ్యానంలో మందులు వాడిన శరీరంగా తయారైంది. మళ్ళీ మందులు, మెడిసిన్స్ అనేవి నేను ముట్టుకోలేదు. తర్వాత టిబెటన్ మాస్టర్ రాంపా గారు వచ్చారు. ఆయన అద్భుతమైన మాస్టర్. మరణం లేని మీరు అనే పుస్తకం రాశారు. పిరమిడ్ ధ్యాన కేంద్రాలలో ఆ పుస్తకాలు దొరుకుతాయి. అవి మీరు చదవండి. ఆ పుస్తకం మాత్రమే చదవలేని వారు, చదువుకున్న వారు ప్రతి ఒక్కళ్ళు కూడా చదివి తీరవలసిన పుస్తకం. బతికి ఉంటేనే దారి తెన్ను తెలియదు, చనిపోయిన తర్వాత ఏముంటుంది అనే వాళ్ళు మరణం తర్వాత జీవితం ఉంది. నేను చూశాను. నాకు అనుభవం ఉంది. నా అనుభవం లేకుండా నేను ఏ మాట చెప్పను. ఇది ఒక వ్యక్తి యొక్క అభిప్రాయం కాదు. ఏ పుస్తకంలో చదివి చెప్పింది కాదు. అక్కడ జీవితం ఉంది. ఇక్కడే శాశ్వతంగా మనం ఉండం. మనం ఉన్నంతసేపే మనది. మనం మరణించిన తర్వాత అది ఇంకొకరిది అని తెలుసుకున్నాను. అప్పుడు రాంపా గారిని అడిగాను, మీరు గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, మరి నాకు చదువు రాదు. శ్వాస మీద ధ్యాస పెట్టాను. శరీరంలో ఉండే రుగ్మతలు ఏ రకంగా తగ్గాయో తెలుసుకోవడానికి సైన్స్ చదవక్కర్లేదు. భౌతికమైన సైన్స్ అయితే చదవాలి. ఆధ్యాత్మికమైన శాస్త్రం చదవక్కర్లేదు. ఆ చదువులన్నీ గత జన్మలో అయిపోయాయి మీకు అని అప్పుడు చెప్పారు. శరీరాన్ని కట్టేసుకొని మనసులో నుంచి వచ్చే ఆలోచనలు ఆపి
శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనసు ఖాళీ అయిపోతుంది. విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్తుంది. అసలు విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్తుంది. అసలు విశ్వశక్తి అంటే ఏమిటి? గాలిలో ఉన్న ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది కదా, మళ్ళీ విశ్వశక్తి ఎందుకు మనకన్నాను. ఇప్పుడు చెప్తాను వినండి అన్నారు. సూర్యుడి నుంచి సూర్యకిరణాలు 24 గంటలు భూమి మీదకి వస్తూనే ఉంటాయి. అయితే సూర్యుడికి భూమికి మధ్య ఎన్నో లోకాలు ఉన్నాయి. మనకు తెలిసినది నవగ్రహాలు ఒక్కటి. ఆ గ్రహాలన్నీ కూడా మనం చూడలేము. ఎన్నో లోకాలు ఉన్నాయి. సూర్యుడి కిరణాలు భూమి మీద వచ్చేటప్పుడు ఎన్నో లోకాల నుంచి ప్రయాణం చేస్తూ వస్తాయి. 1 ఆటోమేటిక్ విభాగం, 2 మంత్ర విభాగం, 3 రసాయన విభాగం, 4 క్షుద్ర విభాగం, ఇంకా ఎన్నో విభాగాలు సెక్షన్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ విభాగం మనకుండే టెక్నాలజీ, ఎన్నో రకాలైనటువంటి తరంగాలు, భూమిపైన ఎన్నో తరంగాలు ఉంటాయి. వాటిని భౌతిక శాస్త్రవేత్తలు కనుక్కొని ఇక్కడ ఉపయోగించుకుంటున్నారు. ఆ కనుక్కున్న రాకెట్ ప్రయోగాల ద్వారా జరిగాయి. మంత్ర విభాగం అంటే బీజాక్షరాలు. సూర్యుడి కిరణాల మంత్ర విభాగంలో నుంచి వస్తూ ఆ బీజాక్షరాలను కలుపుకొని భూమిపై బాగాన అంతరిక్షంలో నిలిచిపోతాయి. ఇక్కడ భూమి మీద యజ్ఞ యాగాదులు జరిగినప్పుడు ఆ యజ్ఞంలో వేసే నెయ్యి, కొన్ని చెట్ల బెరళ్ళు, వేద పండితుల శబ్ద దోషం లేకుండా చేసే వేద ఉచ్చారణలో నుంచి వచ్చే శబ్ద తరంగాలు, యాగంలో నుండి వచ్చే హవిస్సు కలిపి భూమిపైన ఉన్నటువంటి బీజాక్షరాలను కొన్నింటిని భూమి మీదకి తీసుకొస్తారు. దానితో ఏ ఉద్దేశంతో యాగం చేస్తున్నారో అది మాత్రమే ఫలిస్తుంది. ఉదాహరణకు దశరథుని యొక్క పుత్రకామేష్టి యాగం. క్షుద్ర విభాగం. ఇదే విధంగా క్షుద్ర హోమాలు చేస్తూ భయంకరమైన ఉపాసనలతో ఆ శక్తులను కూడగట్టుకొని క్షుద్ర ఆలోచనలతో, మంత్రాలతో భూమి మీద వినాశనానికి పాల్పడతారు. రసాయన విభాగం. సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు రసాయన విభాగంలో నుంచి వస్తూ ఒక్కొక్క సూర్యకిరణం సూది మన అంత రేడియేషన్ కలుపుకొని విశ్వశక్తి తరంగాలుగా మారుతాయి. భూమికి కొన్ని వేల కిలోమీటర్లు దూరంలో ఆగిపోతాయి. యజ్ఞ యాగాదుల ద్వారా బీజాక్షరాలను కిందికి దింపుతుంది. ఆటోమేటిక్ తరంగాలను యంత్రములలో నిక్షిప్తం చేస్తున్నారు. కానీ విశ్వశక్తిని ఏ ప్రక్రియతో భూమి మీదకి తేవాలి? దాన్ని ఆకర్షించి కిందకి దింపే పరికరమే పిరమిడ్. బయట కూర్చొని ధ్యానం చేయడం వల్ల ఆ విశ్వశక్తిని దింపుకోవడం మానవుడికి చాలా కష్టం. అందుకే పత్రిజీ ఉన్నత లోకవాసులతో భూమి మీద కొంతమంది యోగుల అపారమైన ధ్యాన సాధన తరంగాలతో ఆ విశ్వశక్తిని భూమి మీదకు తీసుకొచ్చారు. దానికి 1000 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ మన శరీరమే సాధన యంత్రం. ఏ రకంగా చేస్తే ఆ విశ్వశక్తి మనలోకి వెళుతుంది అని కొన్ని ప్రక్రియలను పత్రిజీ మనకు చెప్పారు. మనం ముఖ్యంగా అడవుల్లో, గుహల్లో తపస్సు చేసుకునే వాళ్ళం కాదు. ఆశ్రమ వాసులం అసలే కాదు. హిమాలయాల్లో ఉన్న యోగులము కాదు. కఠినమైన నిబంధనలను పాటించలేము. మనందరం సంసారంలో ఉన్న వాళ్ళం. సంసార బాధ్యతలతో, అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో తలమునకలుగా ఉన్నవాళ్ళం. ఇలాంటి స్థితిలో ఉన్న వారికి సులభమైన రీతిలో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసాన్ని తెలియచెప్పారు. పాదాలు 2 పెనవేసుకొని 2 చేతులు కలుపుకొని వేళ్లల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని నోరు మూసుకొని సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ కూర్చోవాలి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు ఆపివేసుకొని తిరిగి శ్వాస మీద ధ్యాస ఉంచాలి. సుఖమైన ఆసనంలో, కుర్చీలో గాని, నేల మీద గాని కూర్చోవచ్చు. 24 గంటలలో ఏ సమయంలోనైనా సరే ధ్యానం చేయవచ్చు. ఇలాంటి ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి ఎంతో రుణపడి ఉంటుంది. ఈ స్థితిలో విశ్వశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. ధ్యానం చేసి దాని ఉపయోగాలు పొందండి. అప్పుడు 10 మందికి చెప్పండి. బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్ళిన తరంగాలు నాడీ మండలంలోకి ప్రవేశిస్తాయి. గత జన్మ కర్మానుసారే రోగపీడితే చెప్పారు. మన రక్తంలో కొన్ని నురగలుగా తిరుగుతుంటాయి. ఆ బుడగలలోని కొన్ని కర్మలు ఉంటాయి. విశ్వశక్తి తరంగాలు బుడగల రూపంలో ఉన్న కర్మలను పగలగొట్టుకుంటూ వెళతాయి. ఆ నాడీ మండలం శుభ్రతతో మనకు రోగాలు తగ్గుతాయి. గత జన్మ కర్మయే జన్మలో రోగం రూపంలో పీడిస్తుంది. కానీ కర్మను క్షయం చేసేదే విశ్వాగ్ని.
జ్ఞానాగ్ని దగ్ధ కర్మనే అని శ్రీకృష్ణుల వారు చెప్పారు. ఈ జ్ఞానం అనే అగ్ని మీలో ప్రవేశించిందంటే ఆ కర్మ దహించుకుపోతుంది. ఒక రేడియేషన్ శక్తి ఎంత ఉంటుందో మీకు తెలుసు. క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ రేడియేషన్ చికిత్స చేస్తే వాళ్ళు పడే బాధ నరకమే. జుట్టు ఊడిపోయి నోటిలోని చర్మం అంతా మాడిపోయి ఆహారం తినలేక అవస్థ పడతారు. ఆ రేడియేషన్ మిగతా జీవ కణాలను కూడా చంపేస్తుంది. జీవశక్తి కిరణాలు హాని కలిగించినటువంటివి విశ్వశక్తి శరీరానికి ఎలాంటి హాని కలిగించకుండా లోపల చికిత్స జరుగుతుంది. చేసే సాధనను బట్టి ఫలితం ఉంటుంది. ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రం అని రాంపా గారు చెప్పారు. ప్రాణశక్తి అంటే ఏంటి, జీవశక్తి అంటే ఏంటి, అసలు మనసు అంటే ఏమిటి, బుద్ధి అంటే ఏమిటి? ఒకవేళ ధ్యానం చేయలేదనుకోండి, మనం ఎలా ఉన్నామో మనకు అర్థం కాదు. ఎన్నో సరికాని పనులు చేస్తాం, ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో అబద్ధాలు ఆడతాం. అబద్ధం ఆడమని పశ్చాత్తాపం కూడా పడం. సరికాని పని మనం చేయకూడదే, ఏ పని చేయాలో మనకు తెలియదు. మనసుకు ఏది తెలిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాం. మన ఇష్టానికి బతుకుతూ వచ్చాం. మనసు గురించి 3 నెలల శోధనలో ఉన్నాను. అప్పుడు నా మనసుతో మాట్లాడుకున్నాను. మనసా, ఒక సినిమా చూస్తానంటే పరిగెడతావా, నగలంటే పరిగెడతావా, చీరలంటే ముందే పరిగెడతావు. నిజమే, అవి నీ ఇష్టాలు కాదనటం లేదు. కానీ నువ్వు ఆధ్యాత్మికమైన విషయాలను ఎందుకు పట్టించుకోవట్లేదు? నువ్వు వింటేనే కదా నాకు తెలిసేది, నువ్వెందుకు పట్టించుకోవట్లేదు అని ఆ మనసు అది వింటుంది. కానీ మళ్ళీ ప్రపంచం వైపు పరిగెడుతుంది. ప్రపంచం వైపు చూడకపోతే మనసు ఉండలేదు. అప్పుడు మళ్ళీ ఒక సరికాని ఆలోచన వచ్చినప్పుడు ఏనాడో జరిగిపోయిన విషయం గుర్తు చేసినందువల్ల దాన్ని నేనేమన్నా మార్చగలనా? అది కుదరదు, అయిపోయిందది. నీకు బుద్ధి లేదా? పనికిరాని ఎలాంటివో ఆలోచనలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఒక పనికి వచ్చే ఆలోచన చెయ్యి, ఒక పనికి వచ్చే విషయం చెప్పు. నీకు బుద్ధి లేదా అని నేను నా మనసును తిట్టుకుంటున్నాను. తర్వాత నాకే మళ్ళీ సందేహం వచ్చింది. ఇదేమిటి, మనసులో నుంచే కదా ఆలోచనలు వచ్చేది, ఈ మనసుని ఎవరు తిట్టున్నారు? మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నా. అప్పుడు కనిపించింది, మనసుని తిట్టేది బుద్ధి. ఓ అబ్బా, ఈ బుద్ధి ఇన్నాళ్ళు ఏమైంది? ఈ బుద్ధే ఈ మనసుని తిడుతుంది. ఈ ఆలోచన చెయ్యొద్దు, ఇలా ఉండవద్దు. మరి ఇదే బుద్ధి ఒకప్పుడు ఏమైంది? శరీరం ఉంది, బుద్ధి ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది, పరమాత్మ ఉంది. ఈ బుద్ధి కూడా మనసుకు లొంగిపోయింది. బుద్ధి ఆత్మ కూడా మనసుకు లొంగిపోయాయి. బుద్ధి అంతర్ముఖం అవ్వలేదు కాబట్టి దానికి జ్ఞానం రాలేదు. ఇప్పుడు ఈ జ్ఞానం వల్ల విచక్షణ జ్ఞానం అబ్బింది. ఏది తినాలి, ఏది తినకూడదు తెలిసింది. ఆరోగ్యం గురించి, శరీరం గురించి, ధర్మాల గురించి మనసు చెప్తున్నా ఇప్పుడు బుద్ధి ఆలోచిస్తుంది. అందుకే శ్రీకృష్ణ వారు చెప్పారు, బుద్ధానుసారం కర్మ, కర్మానుసారం జన్మ. బుద్ధి లేని వల్ల, బుద్ధి దేని వల్ల వికసించింది? జ్ఞానం వల్ల. అజ్ఞానమే కదా కర్మ. అవగాహన శక్తి పెరగాలి, లేకపోతే గోడకు చెప్పినా ఒకటే, మనిషికి చెప్పినా ఒకటే. ధ్యానం చేస్తున్నాను సరే, అసలు ఈ శ్వాసను ఎవరు గమనిస్తున్నారబ్బా అని ఆలోచించాను. ఈ చేతులు కానీ, కాళ్ళు కానీ శ్వాసను గమనించాయా? బయట ఉన్న బాహ్యేంద్రియాలు ఏవి కూడా శ్వాసను గమనించాయి. మనసు వెళ్ళి శ్వాసను గమనిస్తుందా అంటే మనసులోని ఆలోచనలు ఆపేశాం కదా. ధ్యాస శ్వాస మీద ఉంది కదా. మరి ఏది వెళ్ళి శ్వాసను గమనిస్తుంది? అంతర్నేంద్రియాలు గమనిస్తున్నాయా? శరీరం కానీ, మనసు కానీ ఏది శ్వాసను గమనించడం లేదు. ఇక మిగిలిందేంటి? ఆత్మ. ఆత్మ వెళ్ళి శ్వాసను గమనిస్తుంది. ఇప్పుడు బుద్ధికి పని దొరకలేదు. అప్పుడు బుద్ధి ఈ ఆత్మ ఏం చేస్తుందా అని చూస్తుంది. ఓహో, ఈ ఆత్మ శ్వాస ద్వారా లోపలికి వెళుతుంది. అప్పుడు బుద్ధి ఆత్మతో కలిసి లోపలికి ప్రయాణం మొదలుపెట్టింది. భగవద్గీతలో కృష్ణుడు అంతర్ప్రయాణం చేయండి అని చెప్పారు. అంతర్ప్రయాణం చేస్తేనే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. అదే శ్వాస మీద ధ్యాస అనేదాన్ని రహస్యంగా దాచేశారు. కొంతమందికి మాత్రమే చెప్పేవారు. దానిని పత్రిజీ ప్రపంచం మొత్తం వెదజల్లారు, గుట్టు విప్పేశారు. మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, నా భగవంతుడారా అని సంబోధించడం పత్రిజీ మాత్రమే చేశారు. నేను గురువులు, శిష్యులు అని ఆయన ఏ రోజు అనలేదు. మీలో ఉన్నది, నాలో ఉన్నది ఒకటే. మీరు తెలుసుకోలేదు, నేను తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు తెలుసుకుంటారు అని చెప్పారు. ఈ ధ్యానం చేసుకుని జ్ఞాన శక్తితోటి బుద్ధి వికసిస్తే ప్రపంచంలో దేన్నైనా సాధించగలుగుతాం నాకు అర్థమైంది.
అక్షరం ముక్కరా అని నాకు ఇంత జ్ఞానం అర్థమైనప్పుడు మీకెందుకు రాదు? మీరు వేరు నేను వేరు కాదు కదా. ఇక్కడ అవగాహన శక్తి, ధ్యాన సాధన రెండూ ముఖ్యం. వీటితోటి ఎన్నో అద్భుతాలు సాధించగలుగుతాం. ఆత్మ ప్రయాణానికి సాధన చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది అనంతం. మనం ఇక్కడ ఎంత ధ్యానం చెప్తున్నా ఆగిపోవటం అంటూ లేదు. ఒక పక్క ధ్యానం చెప్తూ నా సాధన నేను చేసుకుంటూనే ఉన్నాను. శిథిలమైపోయిన దేవాలయాలు, ఇళ్ళు అంటాం. అంటే ఎక్కువ సంవత్సరాలు అయిపోయినాక ఆ గుడుల శక్తి పోతుంది. అప్పుడు వాటిని వదిలేస్తారు, ఎవరూ పట్టించుకోరు. అలాగే మన మనసు కూడా శిథిలమైపోతుంది. శిథిలమైపోయి పాత ఆలోచనలతోటి, పాత భావాలతోటి మురికి పట్టిపోయి నిర్జీవం అయిపోతుంది. అలాంటి మనసుతో మనం ఏం సాధిస్తాం? కాబట్టి ఆ దివ్య శక్తిని మనం నింపుకున్నప్పుడు ఈ శిథిలమైన మనసు పక్కకు పోయి కొత్త మనసు తిరిగి ఏర్పడుతుంది. కొత్త మనసు, కొత్త శక్తి, కొత్త జీవం, కొత్త జీవితం వస్తాయి. ఎంత అద్భుతం ధ్యానం! 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి మనకి. ఈ ఆదర్శ సూత్రాలను 100కి 100 పాటించాను. ఈ ధ్యానంతో ముఖ్యంగా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆత్మజ్ఞానం లభించాయి. ప్రతి ఒక్కరికి లభిస్తాయి. మన జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా నిశ్చలతతో ఉంటాం. పెద్దవాళ్ళు ఏమి చేస్తే పిల్లలు అది చేస్తారు. మనం ధ్యానం చేస్తే వాళ్ళు చేస్తారు. నా ఆత్మ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన లోకాలను చూశాను. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకమైన శరీరాలను చూశాను. వాటన్నింటికంటే ఈ భూలోకమే చాలా బాగుంది. ఎంతో అద్భుతమైన లోకం. సూర్యోదయం, చంద్రోదయం, అద్భుతమైన అందాలన్నీ భూలోకంలోనే ఉన్నాయి. పౌర్ణమి ధ్యానం ముఖ్యం. నా మట్టుకు నేను ఎన్నో అందాలను చూశాను. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మా ఇంటి పెరట్లో పూల చెట్లు ఉన్నాయి. ఊరు వరహాలని పెద్ద గుత్తులు గుత్తులుగా పూస్తుంది. చిన్ని చిన్ని పూలు 100 ఉంటాయి ఆ గుత్తిలో. అది పెద్ద చెట్టు ఉంది. కొన్ని రోజులకు అది వాడిపోవడం మొదలుపెట్టింది. దానికి ఎరువు వేసాను, నీళ్లు పోస్తున్నాను. ఎన్ని చేసినా వాడిపోయి చిన్న పువ్వులాగా అయిపోయింది. నాకు చాలా బాధ వేసి దాని దగ్గర కూర్చొని ఆ చెట్టుని 2 చేతులతో పట్టుకొని, ఎందుకమ్మా ఇలా అయిపోతున్నావు? చక్కగా ఉన్నదాన్ని ఏమైందమ్మా నీకు అని అడిగాను. అప్పుడు ఆ చెట్టు మాట్లాడింది. అమ్మా, ఏ రోజైనా నన్ను ఆస్వాదించారా? నేను ఉడిక్కి పడ్డాను. నా పక్కనే మళ్ళీ గులాబీ చెట్లు ఉన్నాయి. ఆ పూలను చేతులతో పట్టుకొని ఆహా అని ఎంత చక్కగా వాసన చూసావు. నేనేమో అలా చూసుకుంటూ వెళ్ళిపోయావు. ఏ రోజన్నా నా దగ్గరికి ఒక్కసారైనా వచ్చి ఆస్వాదించావా? ఒక్కసారి నాకు కలుపుమంది. ఇలా అనుకుంటాయి ఆ పువ్వులు. మీకు 4 బిడ్డలుంటే ఒక బిడ్డనే ముద్దు పెట్టుకొని మిగతా బిడ్డల్ని వదిలేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. నాకు గులాబీ వాసన ఉండదు, కానీ నా వాసన నాకు ఉంటుంది. నా అందం నాకు ఉంటుంది. నన్ను నిర్లక్ష్యం చేశారు. నా అందాలను విరజిమ్మాను, బాగుంది. కానీ నేను కూడా సువాసన భరితమైన పుష్పంగా మళ్ళీ జన్మ తీసుకుందామని నేను వెళ్ళిపోతున్నాను. నన్ను అడ్డు పెట్టొద్దు అంది. ఆ చెట్టు ఎండిపోయింది. తిరుపతి తండూరు తీర్థంలో కొండతో మాట్లాడాను. జీవమున్న కొండ అది. పక్షులతో మాట్లాడాను. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కదానితో మాట్లాడవచ్చు. టెలిపతి ఉంటే అన్ని తెలుస్తాయి. కాబట్టి ప్రతి మనిషికి ధ్యానం తప్పనిసరిగా కావాలి. కళ్ళు మూసుకుంటే మీ కోసం, కళ్ళు తెరిస్తే కుటుంబం, సంఘం కోసం. ఇదే జీవితం, అదే ధ్యాన జీవితం. సూక్ష్మ శరీర అనుభవాలు. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. పిఎన్సి యుఎస్ఏ ఛానల్ వారికి నా వందనాలు. పేరు వరలక్ష్మి, మాది విజయవాడ. 1998 నుంచి ధ్యానం మొదలు పెట్టాను. ధ్యానంలోకి రావడానికి ఏదో ఒక కారణం కావాలి. ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉన్నా సరిగ్గా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ PSSM ద్వారా వచ్చినటువంటి సమాధానాలు నాకు ఏ మూమెంట్ ద్వారా దొరకలేదు. పత్రిజీ ద్వారా అసలు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నది అర్థమైంది. ఏ స్థాయికి సంబంధించిన గురువులు ఆ సంస్థలలో ఉన్నారు. ఆ గురువులందరికీ కూడా నా నమస్కారములు. అయితే ఇక్కడ సూక్ష్మ శరీర ధ్యానం గురించి, దాని అనుభవాలు కొత్త వారికి, అసలు సూక్ష్మ శరీర ధ్యానం అంటే ఏంటో తెలియని వారికి నేను చెప్తున్నాను. మనకు 7 శరీరాలు ఉన్నాయి. మన భౌతిక శరీరం గురించే మనకు సరిగ్గా తెలియదు. లోపల అంతరేంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో తెలియదు.
బాహ్యేంద్రియాలను ఎలా వాడుకోవాలో తెలియదు. అలాంటప్పుడు సూక్ష్మ శరీరానం గురించి ఎలా తెలుస్తుంది? జ్ఞానానికి ముందు ఎన్నో జన్మలలో కోట్ల యుగాల నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానం ఈ ఆత్మ ప్రయత్నంలో ఇప్పుడు నాకు అర్థమైంది. అదంతా మరిచిపోయి ఉన్నాం కాబట్టి తెలియదు. మనకు అనేక రకాలైన కళలు వస్తూ ఉంటాయి, అది మనకు తెలుసు. కళలో నాకు ఇది జరిగింది, అది జరిగింది అనుకుంటాం. నాకు ఇది జరిగింది అన్నప్పుడు కొన్ని విషయాలకు భయపడతాం, కొన్ని విషయాలకి ఆనందపడతాం. జరగాల్సిన కళలో ఎందుకు జరిగాయి అని ఎప్పుడు ఆలోచించలేదు. కళ వచ్చింది అనుకుంటున్నాం, కానీ కళలో నేను ఎలా ఉన్నాను? ఆ కళలో నేను సూక్ష్మ శరీరం సూక్ష్మంగా ఉంటుంది. ఆ కళలో కొన్ని విషయాలు జరిగినప్పుడు దుఃఖపడవచ్చు, భయపడవచ్చు, ఎవరో తరుముతున్నట్లు రావచ్చు, లేకపోతే పెళ్లిళ్ళు, చావులు, ఇంకా ఏమైనా రావచ్చు. అంటే మనసులో ఏదైనా ఉందో అవే కళలో చూపిస్తూ ఉంటాయి. ధ్యానంలోకి వచ్చినప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి అద్భుతమైన విశ్వశక్తిని తీసుకొని మన ఆలోచన ఆపివేస్తాం. మనసులో నుంచి వచ్చే ఆలోచన ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మన లోపలికి మన ప్రయాణం చేస్తూ ఉంటాం. శ్వాస మీద ధ్యాస పెంచే ఉంటుంది. ఇప్పటిదాకా ఇంతకు ముందు వచ్చిన కళలో అన్ని తాత్కాలికమైనవి, కానీ కొన్ని భవిష్యత్తును సూచిస్తాయి. ఎందుకంటే మనస్సుకు కూడా ఆ శక్తి ఉంది. ప్రాపంచిక సంబంధమైనవే ఎక్కువ వచ్చేవి. ఎప్పుడైతే జ్ఞానంలోకి వచ్చి మనం లోపలికి ప్రయాణించడం మొదలు పెట్టామో అప్పుడు ఈ బుద్ధి ఆత్మతో కలిసి అంతర్ముఖం అవుతుంది. ఇప్పటిదాకా ఆత్మ ఏం చేసిందంటే మనసు చెప్పినట్లు ప్రపంచం వైపు చూసింది, మనసుతో కలిసి ఉంది. ఎప్పుడైతే ధ్యానం మొదలు పెట్టామో అది మన లోపలికి పరమాత్మ వైపు తిరిగి ప్రయాణిస్తుంది. బుద్ధి ఆత్మతో కలిసింది కాబట్టే ఈ బుద్ధి వికసించింది. ఈ బుద్ధికి జ్ఞానం వచ్చి ఈ జ్ఞానంతో అంతర్ముఖమైనప్పుడు సూక్ష్మ శరీరం మన మెలకువతో ఉన్న, మనకు శబ్దాలు వినిపిస్తూ ఉన్న బయటకు రావడానికి సిద్ధమవుతుంది. దానికి భయం ఎక్కువ. మనం మెలకువతో ఉంటే అది బయటకు రాదు, నిద్రలో తక్కువ. జ్ఞానంలో దానికి ధైర్యం వచ్చింది. మరి అది పాఠాలు నేర్చుకోవాలని అనుకుంటుంది, అప్పుడు అది బయటకు వస్తుంది. అలా నాలో నుంచి అవి బయటకు వచ్చినప్పుడు నన్ను నేను చూసుకున్నాను. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, నన్ను నేను అలాగే ఎదురుగుండా చూసుకున్నాను. మనని అద్దంలో చూసుకుంటున్నట్టు మనం ఎలా ఉంటామో అది అలాగే ఉంటుంది. అదే మనమే అది. కానీ భౌతికమైనటువంటి అనుభవాలు వేరు, సూక్ష్మంగా ఉన్నటువంటి దాని అనుభవాలు వేరు. ఎన్ని రకాలైన అనుభవాలు ఉన్నాయో సూక్ష్మ శరీరాలకి ఒకళ్ళు కాదండి, కోట్ల మిలియన్ ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎన్నెన్నో కోట్ల యుగాలు, ఎన్నో లోకాలు తిరిగి ఏమేమో జ్ఞానం సంపాదించుకున్నారో అవన్నీ సూక్ష్మంగా నిక్షిప్తమై ఉంటాయి. ఇక్కడ భౌతికంగా మనకు ప్రాపంచికమైనవి నిక్షిప్తమై ఉంటాయో ఏం చూస్తున్నామో అవి నేను ధ్యానంలోకి రాకముందే మొట్టమొదటి సూక్ష్మ శరీరంతో జరిగింది. మీద పడుతున్న దాన్ని పైకి లేచిపోతున్నాను, భయం వేస్తుంది, ఇంకా పైకి లేచిపోతున్నా. పైన ఉన్న దాన్ని నాకు కొట్టుకుంటుందేమో అనిపించింది. ఈ ఆలోచన భౌతికమైన ఆలోచన. సూక్ష్మ శరీరం అని తెలియదు. సూక్ష్మ శరీరానికి ఫ్యాన్ కొట్టుకోదు. భగవద్గీతలో కృష్ణుడు కొంచెం వాయిస్ కొంచెం పట్టి వదులుతుంది మేడం. సౌండ్ వస్తుంది మేడం. నాకు మీకు సౌండ్ వస్తుందా? పట్టినట్టు వస్తుందా? ఇప్పుడు వస్తుంది బాగా. మధ్య మధ్యలో కొంచెం పట్టి వదిలినట్టు వస్తుంది. అయ్యో, నేను ఏం పెట్టుకోలేదు మేడం, ఒట్టి ఓపెన్ గానే చెప్తున్నా. ఒక్క నిమిషం. అయిపోయిందా మేడం టైం? ఇంకో 5 minutes మేడం. ఓకే. ఈ ఆలోచన భౌతికమైన ఆలోచన. ఇప్పుడు మేడం ఇది సూక్ష్మ శరీరం అని తెలియదు. ఓహో, ఫోన్ దగ్గర పెట్టుకున్నాను, ఇప్పుడు మొత్తం దగ్గర పెట్టుకున్నాను. ఈ ఆలోచన భౌతికమైన ఆలోచన, అది సూక్ష్మ శరీరం అని తెలియదు. సూక్ష్మ శరీరానికి ఫ్యాన్ కొట్టుకోదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఆత్మ వానకి తడవదు, ఎండకి ఎండదు, నిప్పులో దహింపబడదు. అలాగే ఈ సూక్ష్మ శరీరం కూడా అంతే, దానికి ఏమీ అవ్వదు. కానీ భయాలన్నీ ఈ భౌతికమైన దానికి ఉంటాయి. ఇక్కడ ఆలోచనే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు ఆ ఫ్యాన్ తగులుతుందేమో అని ఎప్పుడైతే భయం వేసిందో వెంటనే అది కిందికి వచ్చేసింది. అదేమిటో అసలు నాకు అర్థం కాలేదు. ఈ ధ్యానంలోకి రాకముందు
ఇలా నాకు 3-4 అనుభవాలు వచ్చాయి. నేను అపారమైన ధ్యానం చేసిన తర్వాత అప్పుడు నా మొదటి సూక్ష్మ శరీర యానం జరిగింది. ఒక్కసారిగా నేను మంచం మీద నుండి లేచి వెళ్ళిపోతున్నాను. ఎంతో వేగంగా, రైలు వేగానికి 10 రెట్లు వేగంతో వెళ్ళిపోతున్నాను. అప్పుడు కూడా సూక్ష్మ శరీరం వెళుతుందని స్పృహ నాకు లేనే లేదు. రైల్లో కూర్చున్నప్పుడు అటు పక్క ఇటు పక్క ఎలా కనపడతాయో అలా నాకు తెలుస్తున్నాయి, మరి కనపడుతున్నాయి. ఇక్కడ మెలకువతో ఉన్నా నాకు అన్ని తెలుస్తున్నాయి. అది అలా పట్టాల మీద వెళ్ళిపోతూ ఉంది. అంటే దానికి భయం పోయింది. ఇంతకు మునుపు ఉన్న భయం మరి ఇప్పుడు ఎందుకు పోయింది, ఎలా పోయింది? దానికి జ్ఞానం ఉంది. కానీ ఈ ప్రపంచంలో మనం ఎలా ఉన్నామో అది కూడా అలా ఉంది. ముఖ్యంగా దాని ప్రయాణానికి ప్రాణశక్తి లేదు కాబట్టి అలా శరీరంలో ఉండిపోయింది. కాలేజీకి వెళ్ళి పాఠాలు వినకుండా ఇంటికి వచ్చినట్లు సూక్ష్మ శరీరాన్ని మన దేహంలో ధరించి భూమి మీదకి వచ్చిన ఆ సూక్ష్మ శరీరానికి పనే లేకుండా అయిపోయింది. దానికి జ్ఞానమే లేకుండా పోయింది. మేడం చాలా బాగా సూపర్గా ఉంది అంటున్నా. అది ఏ జ్ఞానం అయితే నేర్చుకుందామని ఆ శరీరంలోకి వచ్చిందో ఆ జ్ఞానం అనేది పొందకుండా ఆ జ్ఞానంతోనే ఉండిపోయింది. శ్రీరామచంద్ర, ఇలా ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు. సూక్ష్మ శరీర యానం చేయాలని ఉందండి. ఎలాగండి అని అడుగుతారు ఎంతో మంది. వాళ్ళలో ఆ జ్ఞానం ఉంది. ఇప్పటి సూక్ష్మ శరీరయానం కాదు, ఎన్ని జన్మల నుండి సూక్ష్మ శరీరయానం చేసి ఉన్నారో అయితే అది ఏమైపోయింది? ఇప్పుడు ఎందుకు జరగటం లేదు? మనం ఎంతమందికని సూక్ష్మ శరీరాన్ని బయటకు తెప్పించి జ్ఞానం చెప్పగలుగుతాం? ఈ ప్రపంచంలో మనుషులు ఎంతమంది ఉన్నారో, యూనివర్స్ లో ఈ భూమండలం మీద ఉండేటటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారా అని వాళ్ళు చూస్తారు. కానీ మనకు మళ్ళీ ఇండియాలో ఎంతమంది ఉన్నారు, అమెరికాలో ఎంతమంది ఉన్నారు చూడరు. మన లెక్క వేరు, వాళ్ళ లెక్క వేరు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత దానికి జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో నా సూక్ష్మ శరీరానికి ఎంత ధైర్యం వచ్చిందంటే నేను శరీరం నుంచి బయటకు వెళ్ళి మొత్తం తిరిగి వచ్చేదాకా కూడా నాకు ఎలాంటి ఆపద కలగదు అని తెలుసుకున్నాను. సూక్ష్మ శరీరం మనకి బొడ్డు భాగంలో తీగతో కలిసి ఉంటుంది. దానిని వెండి తీగ అంటారు. సిల్వర్ కార్డ్ తల్లికి బిడ్డకి ఉండే బొడ్డు పేగులాగా. అది ఎంత దూరమైనా భూమి చుట్టూ ఎంత వేగంగా 3 నిమిషాలలో ఒక చుట్టు చుట్టేసుకొని వస్తుంది. ఇప్పటి కాల పరిమితి ప్రకారం సెకండ్ల మీద చుట్టి వస్తుంది. ఇక్కడ మనం ఇంటిలో నుంచి బయటకు వెళ్ళటానికి నిమిషం పడుతుంది. దీనికి దానికి సంబంధం ఏమిటి? భౌతిక శరీరం దీని అనుభవాలు వేరు, సూక్ష్మ శరీరం అనుభవాలు వేరు. అందుకని అంత వేగంగా ప్రయాణించింది. ఈ శ్వాస మీద ధ్యానం వలన సూక్ష్మ శరీరం యొక్క భయం పోతుంది. ఇది చాలా మందికి తెలియదు. ఆ భయం భౌతిక పరమైనది. మనకి అన్ని విషయాలలో భయం. సమాజం ఏమో అనుకుంటుందో అని భయం, పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని భయం, ఇంట్లో అత్తగారు బంధువుల భయం, స్కూల్లో టీచర్ ఏమంటారో అనే భయం, వాళ్ళు ఎలా చెబితే అలా ఉండకపోతే ఏమంటారో అనే భయం. ఇన్ని రకాల భయాలు తీగలు చుట్టినట్లు మనల్ని కట్టేస్తే మన ఆత్మకి ఎదుగుదల ఎక్కడి నుండి వస్తుంది? మనం ఉన్న చోటే ఉందాం, ఇంట్లోనే ఉందాం, ఇంటిలో ఎలా ఉన్నామో అలాగే ఉందాం. భయం ఎక్కడ పోగొట్టుకోవాలి? బయట లోపల కూడా భయం పోగొట్టుకోవాలి. ఆ భయం పోవాలంటే ఈ ధ్యానంతో సాధ్యం. సూక్ష్మ శరీరం భయం కూడా పోతుంది. ఎన్నెన్నో జ్ఞానాలు ఉన్నాయంటే అసలు ఆ సూక్ష్మ శరీరాల జ్ఞానాలు చూసి ఏం మాట్లాడాలో కూడా మనకు తెలియదు. ఎట్టి పరిస్థితులలోనూ మనకు అర్థం కాదు. కళలు ఒక్కటే తెలుసు. కాబట్టి సూక్ష్మ శరీరానికి ఆ భయం అనేది ఎప్పుడైతే పూర్తిగా పోయిందో ఒక్కసారి పైకి లేచి నిలబడి ఎంత దూరం వెళుతుంటే అంత, అది చిన్న పిల్లవాడిని చంకలో కూర్చోబెట్టుకొని నడక రాగానే వదిలితే పరిగెత్తినట్లుంటుందో అంతే ఆనందంగా వెళ్ళిపోతుంది. అంత స్వేచ్ఛగాను వెళ్ళిపోతుంది. ఎంత స్వేచ్ఛగా వేగంగా వెళ్ళిపోతుందంటే ఆకాశంలోకి దూసుకు వెళ్ళిపోయి ఆ పైకి వెళ్ళి నేను నించుని కిందికి చూస్తే హిమాలయాలు కనిపించాయి. ఓ, నేను హిమాలయాల పైన ఉన్నాను అనుకున్నాను. అదే భౌతిక శరీరంతో వెళ్ళాలంటే మనం ఎంత కష్టపడి హిమాలయాలకు వెళ్ళాలి. హిమాలయాలకు వెళ్ళినా మన కనుచూపు మేరకు మాత్రమే మనం చూడగలుగుతాం. అదే సూక్ష్మ శరీరం మొత్తాన్ని చూడగలుగుతుంది.
ఎంతో అద్భుతంగా చూడగలిగింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టింది. సెకండులో 1000వ వంతులో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ కిందికి చూస్తే పెద్ద ఆట స్థలం కనిపించింది. ఆ ఆట స్థలం ఎక్కడ అని తెలియలేదు. తర్వాత పరీక్షించి చూస్తే అది అమెరికాలో క్రికెట్ ఆడే స్థలం. అక్కడ మేరీ మాత క్రీస్తుని ఎత్తుకున్నటువంటి ఒక పెద్ద విగ్రహం కనిపించింది. ఆ తర్వాత కిరీటం పట్టుకొని ఒక చెయ్యి పైకి ఎత్తి దీపం పట్టుకొని కనిపించింది. అప్పుడు చూసి గుర్తుపట్టాను, ఓ ఇది అమెరికానా అని. అక్కడి నుంచి పూర్తిగా పైకి వెళ్ళిపోయి ఇంకా ఆ శూన్యంలోకి వెళుతూ ఉంటే పెద్ద కొండలో సగం ముక్క లాంటిది నా మీదకు దూసుకు వస్తుంది. భయమేసింది. ఇప్పటిదాకా భయం లేదు, ఏమీ లేదా అని చూసుకుంటూ వచ్చాను. ఇక్కడ మళ్ళీ నా భౌతికమైన మనసు పనిచేసింది. ఆ బండరాయి వచ్చి కొట్టుకుంటుందేమో అని. ఈ లోపల అది రానే వచ్చింది నా మీదకు. నా లోపల నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది, ఓ నన్ను ఏది కొట్టదు, ఏది తాకదు. నేను అన్నింటిలో నుండి వెళ్ళగలను. రాతిలో నుంచి వెళ్ళగలను, నీటిలో నుంచి వెళ్ళగలను, ఎక్కడి నుంచైనా వెళ్ళగలను అని ఆ అనుభవం వచ్చినాక నాకు అర్థమైంది. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను. అక్కడి నుండి దారిలో నాకు 7 రంగుల ఇంద్రధనుస్సు కనిపించింది. మనం ఇక్కడ ఇంద్రధనుస్సు చూస్తాం. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సూపర్. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, బాగుందా మేడం? ఈరోజు వినేవాళ్ళు రేపు ఇంద్రధనుస్సు గురించి తెలుసుకోవాలంటే రేపు చూడండి. థ్యాంక్ యూ మేడం.